నమో వెంకటేశాయ. చోళరాజుకు శ్రీనివాసుడు శాపం ఇచ్చిన సంగతి తెలుసుకుందాం. స్వామి, ఏ పాపమూ ఎరుగని నాకు ఇంత శిక్ష, నన్ను క్షమించు అని అన్నాడు. నా వివాహం చూసిన వెంటనే నీకు పిశాచ రూపం వదిలి నిజ రూపం వస్తుంది అని శ్రీనివాసుడు బదిలిచ్చారు. ఇక ఇక్కడ నేను ఉండలేను, మరో చోటు చూడాలి అని శ్రీనివాసుడు బయలుదేరాడు. ఒక చిన్న కుటీరానికి చేరుకున్నాడు. అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. అంతలో, ఎవరు నాయనా నీవు? అయ్యో, తలకు ఎంత గాయం, రక్తం కారుతోందే. నేనమ్మా, నీ శ్రీనివాసుని అని బదులిచ్చాడు. అమ్మా, నీ చీర చింపి నా తలకు కట్టు కట్టావు, నీకు రుణపడ్డాను. లేదు నాయనా, నీవు నా వద్దే ఉండి ఆ రుణం తీర్చుకో, నీకోసం నేను నిరీక్షిస్తున్నాను అని వకులామాత బదులిచ్చారు. అలాగేనమ్మా, నీ కోరిక తీరుస్తాను. ధన్యురాలను శ్రీనివాస, ఈ ఫలాలు స్వీకరించు నాయనా అని వకులామాత ఫలాలను అందిస్తున్నారు. కొన్ని రోజులకు ఆశ్రమంలో మదపటేనుగు కలకలం సృష్టిస్తుంది. అంతలో, శ్రీనివాస రా రా అని ఎవరో పిలుస్తున్నారు. శ్రీనివాసుడు చూసి, నేను అడవిలోకి దానిని తరిమేస్తాను అని ఆ ఏనుగు వెనుక వెళ్ళారు. ఆ శ్రీనివాసుడు తరుముతున్న ఏనుగు ఉద్యానవనంలో ప్రవేశించింది. చెలి, ఏనుగు మదమికి గీంకరిస్తుంది, జాగ్రత్త అని అక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ఏమి చేయడం అనుకుంటున్నారు. అంతలో శ్రీనివాసుడు బాణం ఎక్కుపెట్టేసరికి ఏనుగు మాయమైంది. ఆ శ్రీనివాసుడు, మీకేమీ భయం లేదు, నా పేరు శ్రీనివాసుడు, మీకేమీ భయం లేదు, మీరెవరు, ఆ రాకుమారి పేరు తెలుసుకోవచ్చా అని అక్కడున్న చెలికత్తెలను శ్రీనివాసుడు అడిగారు. ఏనుగు బారి నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు. ఆమె ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవి, మేము ఆమె చెలికత్తెలము అని వారు బదులిచ్చారు. ఆహా, ఏమి సౌందర్యం! చెలికత్తెలారా, మీ రాకుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అని శ్రీనివాసుడు అడిగాడు. ఓహో, శృతి మించి రాగాన పడుతున్నారు. పిచ్చి మాటలు ఆపి మీరు ఇక్కడి నుంచి కదలకపోతే మా చేతిలోని రాళ్ళు మీకు బుద్ధి చెబుతాయి అని చెలికత్తెలు చెప్పారు. ఇక శ్రీనివాసుడు అన్యమనస్కంగా ఆశ్రమానికి చేరుకున్నాడు. పద్మావతీదేవిని చూచిన శ్రీనివాసుడు ఆశ్రమంలో చాలా దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ.